కొందనాలు దేవా. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధానందనమందు నీ పిల్లలుగా మీ పాదాల దగ్గర చేరి వచ్చి ఉన్నాం దేవా. నువ్వు మమ్మల్ని విమోచించకపోతే ఈ భాగ్యం మాకు లేదు. ఎంతోమంది కోట్లాది ప్రజల మధ్యలో మమ్మల్ని కోరుకున్నావు, మమ్మల్ని గుర్తించావు నాయన దేవా. నీ బిడ్డగా నీ స్వాస్యముగా మమ్మల్ని లోకంలో ఏర్పరచుకున్నావు. నీ ఏర్పాటు నీ పిలుపు ఎంతో గొప్పది నాయన. దాన్ని మేము కొంతవరకే గ్రహించగలదు నాయన. అంత ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని ప్రభువా ఇదిగో పిలుచుకున్నావు, మీ పాదాల దగ్గర కూర్చుండబెట్టుకున్నావు. అనేకమైన కీడులు, అనేకమైన ఆపదలు, శత్రు కార్యాలు ఎన్నో ప్రభు మా జీవితంలో ఎదురొచ్చినప్పుడు వాటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించుకుని ఈ నెమ్మదిని, ఈ సంతోషాన్ని, ఈ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా దేవా. నీ పిల్లలైన వారందరినీ మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విమోచింప చేసినందుకు నాయన నీ రక్తము చేత ప్రభు నాయన అయ్యా నాయన కడిగి ప్రభు నాయన వారిని ప్రభు నాయన నీ గొప్ప రక్షణలోకి నడిపించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా నాయన దేవా నాయన నీవు మా కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ దేవా నాయన స్థితులు పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కృతజ్ఞతాస్తుతులతో మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ వారి జీవితాలు కొనసాగింపగలిగిన భాగ్యమును, అటువంటి ఆత్మ బలమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవా. ఇదిగో ప్రభు, ఇంతవరకు నాయన నీ సన్నిధి మాతో ఉంచారు, అందుని బట్టి నీకు వందనాలు. మా ముందున్న సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీవే ఆత్మస్వరూపుడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అలాగే కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి? మన ఏ ఊరు? బ్రాహ్మణ చెరువు నుంచి వచ్చిన శ్రీని గారి కుటుంబం బాగున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు మరి అలా ఆబ్సెంట్ అయ్యారు, మళ్ళా దేవుని కృపను బట్టి మళ్ళా ప్రజెంట్ అయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధన చేయటానికి మనందరికీ కూడా ఇట్టి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందరిని బట్టి మరొకసారి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే 2 మాటలు మేము మీకు మరి జ్ఞాపకం చేసిన తర్వాత వాక్యంలోకి వెళదాం. ఈ నెల 27, 28 VBS జరుగుతుంది కేశవరంలో. పిల్లలకి VBS పెట్టడం జరుగుతుంది 27, 28. కాబట్టి ఆ 2 తారీఖులు మరి దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంక కొంచెం దగ్గరికి వచ్చింది కాబట్టి, సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి, మొన్న మరి శుక్రవారం సాయంకాలానికి మరి రమ్య, సూర్య వాళ్ళ కుటుంబం కూడా ఆ VBS నడిపించడానికి వారు కూడా మన మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. వారి ప్రయాణం అంతట్లకు దేవుడు తోడైండి తీసుకొచ్చాడు. అలాగే మే 1 తారీఖున యవనస్తులు కూడుకుంటుంది. మరి అది తాళ్ళపాలెంలో పెడదామనుకుంటున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ 2 VBS కొరకు, అలాగే యవనస్తుల కూడి కొరకు మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పిల్లలను కూడా, మీ పిల్లల్ని, చిన్నపిల్లలైతే VBSకి, మరి యవనస్తులైతే వయసు అక్కడ మరి కేటాయిస్తారు కనుక దాన్ని బట్టి మీ పిల్లల్ని మరి మీరు ఇప్పటి నుంచి కూడా సిద్ధపరచండి. ఎందుకంటే మరి చదువు ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది భక్తి జీవితం. చదువు సంస్కారం నేర్పదు, కానీ భక్తి మరి ఎలా గౌరవించాలో, మనుషుల్ని ఎలా గౌరవించాలో, లేకపోతే దేవునికి ఎలా లోబడాలో ఇవన్నిటినీ కూడా నేర్పించేది భక్తి జీవితం. కాబట్టి పిల్లల్ని భక్తి జీవితంలో నడిపించటం తల్లిదండ్రుల బాధ్యత. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు అంటున్నాడు. కాబట్టి అది మనం నమ్మి పిల్లల్ని మరి నడవలసిన మార్గములో నడిపించటానికి మనం ప్రోత్సహించటం తల్లిదండ్రులుగా ఎంతైనా మన బాధ్యత. పిల్లల మీద మన బాధ్యత ఉంది. మరి పిల్లల్ని దేవుని కొరకు పెంచటం అనేది ఈ రోజుల్లో చాలా 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 కష్టతరంగా ఉన్న పరిస్థితులు. ఎక్కడ చూసినప్పటికీ కూడా పిల్లలు రకరకాలైన ఆలోచనలతో ఎంత వాళ్ళని కంట్రోల్ చేద్దామన్నా వారు మరి రకరకాల తప్పిపోతున్న పరిస్థితులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి పిల్లల విషయంలో కనుక మెలకువగా లేకపోతే సాతానుడు వాడు పట్టేసుకుంటాడు. సాతానుడు మరి పిల్లల్ని పట్టుకున్నాడు అంటే చాలా డేంజర్ జోన్లోనికి నడిపించేస్తాడు. మనకి ఆ డేంజర్ జోన్లో వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా, పెద్దలు అంటారు కదా ఏమండి, చేతులు కాలేక
ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. కాబట్టి మరి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త. మరి వాళ్ళకి మరి భయభక్తులు మీరు నేర్పించండి. అలాగే నేర్పించే ఆ కూడికలో మీ పిల్లల్ని మీరు సిద్ధపరచాలని మీ తల్లిదండ్రులుగా మీ అందరికీ కూడా మరి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి నుంచి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంక సమయం ఎంతో లేదు కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే 4వ తారీఖున వాసవి వివాహం, మరి పరిశుద్ధ వివాహం మన యొక్క మందిరంలో జరుగుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధ వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇద్దరూ మన బిడ్డలే, మరి చందు వాసవి. ఇది మరి అది లవ్ మ్యారేజీ కాదు. మీరు ఒకవేళ అలా పొరపడతారేమో, కానీ పెద్దలు కుదిర్చిన వివాహం. మరి వాళ్ళిద్దరికైతే బాగుంటుందని వాళ్ళ వెనకాల వాళ్ళు కుదుర్చుకుని ఆ విధంగా మరి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ వివాహం కూడా ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము కొన్ని వచనాలు, మరి ఒక వచనం నేను చదివితే ఒక వచనం మీరు అందరూ కలిపి చదువుదరిగేని. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 11వ వచనం వరకు కూడా మరి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు అందరూ కలిపి చదవండి. లాస్ట్ వచనం అందరూ కలిపి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, పదకొండవ వచనం అందరూ కలిపి చదువుదాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఇదిగో నీ లేఖనంలో ఉన్న మాటలు చదివి నీ ఎదుట పెట్టుచున్నాను నాయన. దేవా, నేనైతే నిష్ప్రయోజకురాలిని ప్రభా, నేను బలహీనురాలిని ప్రభా, ఏ యోగ్యత నాలో లేదు నాయన. దేవా, ఇదిగో ప్రభా, నీ ఆత్మ నడిపింపునివ్వండి. దేవా, నీ పిల్లలైన వారందరికీ ప్రభా, ఏ మాట ఎవరికి అవసరమో మీకు తెలుసు నాయన. ప్రతి హృదయాన్ని ఎరుగున దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా నాయన నువ్వు తాకగలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్యముతో నాయన వారి హృదయాలు నింపుకుని, వారి జీవితాలు మార్చుకుని, వారి కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ రాకడ కొరకే సిద్ధపాటు కలిగిన కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇది చాలా ముఖ్యంగా ఈ యొక్క చదవబడిన ఈ లేఖన భాగం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారంటే, ఎక్కువ వివాహాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వివాహాల్లో మరి ఆది కాండంలో వచ్చిన భాగము, అలాగే యోహాను సువార్తలోను, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలోను 3 కూడా ఎక్కువ వివాహాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ మరి పరిశుద్ధాత్మదేవుడు ఎందుకో ఈరోజు ఈ విధంగా ఈ మాటలు చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు. కాబట్టి మరి ఇది కుటుంబాలకి
కుటుంబంలో మన అందరము కూడా ఒక కుటుంబంగా ఉన్నాం. కుటుంబంలో తల్లిగానో, తండ్రిగానో, భార్యగానో, భర్తగానో, బిడ్డలుగానో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా కుటుంబాలకి పరిమితి కలిగిన వారమై ఉన్నాం. మనందరం కూడా మనందరికీ ఏమున్నాయి? కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయితే కుటుంబాలుగా మనం ఎలా ఉంటే మన కుటుంబంలో ఆనందాన్ని పొందుకుంటాం, మన కుటుంబాలు ఎలా ఉంటే సంతోషాన్ని పొందుకుంటాం. నేటి కాలంలో కుటుంబంలో మనశ్శాంతి కోల్పోయారు, నెమ్మదిని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. ఏదో ఒక వేదనతో, ఏదో ఒక శోధనతో రకరకాలుగా కుటుంబాల్లో నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడో అని ఆశ కలిగి దేవుని మాటలు వినడానికి కనుక నువ్వు ఆశ కలిగి ఉంటే, దేవుని వాక్యం ద్వారా నేను దిద్దుకుంటాను, దేవుని వాక్యం ద్వారా నేను దేవుని వాక్యానికి లోబడతాను అనే మనసు మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆనందమయంగా, సంతోషమయంగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనాను అనే ఆ ప్రాంతంలో ఒక వివాహం జరుగుతుందంట. ఆ వివాహానికి మొట్టమొదటిగా యేసు ప్రభు సేవా పరిచర్యకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కుటుంబంలో ఆయన వడ్రంగి పని చేస్తూ, తల్లిదండ్రులకు లోబడుతూ, కుటుంబానికి మంచి సపోర్ట్గా, పోషకుడుగా ఆ కుటుంబానికి 30 సంవత్సరాలు కుటుంబంలో జీవించాడు. అంటే కుటుంబంలో మన యొక్క జీవితాలు ఎలా ఉండాలో కుటుంబ మాదిరిని 30 సంవత్సరాలు జీవించి ఆయన చూపించాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో, ఆయన సేవకు వచ్చిన ఆ తర్వాత జరిగిన కార్యం ఇది. ఇక్కడ కనానులో ఒక వివాహం జరిగిందంట. ఎక్కడంటండి? వివాహం అంటే అది ఒక కుటుంబం. వివాహాన్ని ఇప్పుడు మనందరం కూడా ఒక కుటుంబముగా తీసుకుందాం. ఇప్పుడు ఆ కుటుంబంలోనికి ఎవరు పిలువబడ్డారు? యేసయ్య పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మొదటి మాట ఏంటంటే నీ కుటుంబంలోనికి ఎవరిని పిలవాలి? యేసు ప్రభువుని పిలవాలి. యేసు ప్రభువుని పిలవడం అంటే ఏంటి? యేసు ప్రభువుని పిలవడం అంటే ఏంటి? ఈ రోజున కుటుంబాల్లో అన్నిటికీ చోటు ఉంటుంది, కానీ యేసు ప్రభువుకి చోటు లేదు. కుటుంబాల్లో దేవునికి చోటు ఉండట్లేదు కనుకనే కుటుంబాల్లో ఏమి లేదు, సరైన సంతోషము లేదు. కుటుంబాల్లో దేవునికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు అన్యులైతే ఒక గది పెడతారు ప్రత్యేకించి. ఏ గది అది? దేవుడి గది. అన్యులు ఒక దేవుడి గది పెడతారు. అలాగే క్రైస్తవులు కూడా ఏ గది పెడతారు? ప్రార్థన. అంటే ఖాళీ ప్లేస్ని బట్టి, వాళ్ళు కట్టుకున్న స్తోమతను బట్టి ప్రార్థన గది పెడతారు. మంచిదే, నేను తప్పని చెప్పట్లేదు. కానీ ప్రార్థనా గది పెట్టడం ద్వారా, లేకపోతే గోడకి మంచి మంచి వాక్యాలు తలిగించుకోవడం ద్వారా, లేకపోతే మంచి మంచి వాక్యాల్ని అక్కడ ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని దాన్ని ఎంతో షోకేస్లో పెట్టుకోవడం ద్వారా, ఇది కాదు దేవుని పిలవడం అంటే. యేసుక్రీస్తుని పిలవడం అంటే ఏంటి అంటే నీ కుటుంబంలో, అంటే నీ జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. చాలామంది దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అంటే, ఉదయం అంతా నేను బ్రతుకుతాను, రాత్రి నా చుట్టూ ఏం చెయ్యి? దూతల్ని కావలు ఉంచు, ఇంతవరకే. ఉదయం అంతా కూడా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, రాత్రికి మాత్రం నీవు నాకు తోడుగా ఉండు. చూడండి, నీ ఇంటిలో దేవుడు పిలువబడడానికి, నీ ఇంటిలో దేవుడు పిలువబడ్డాడంటే నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఏది? నీవు దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడు నీ ఇంటిలో ఉండాలంటే, నీ ఇల్లు దేవుడు పిలువబడిన ఇంటిగా, కుటుంబముగా ఉండాలంటే నీ మాటలు ఎలా ఉంటున్నాయి? ఉదయం లేచిన తర్వాత నీ కుటుంబంలో నీ మాటలేంటి? నీ సంభాషణ దేవుడు వింటున్నాడనే భయం ఉందా? నీ మాటలు దేవుడు వింటున్నాడా, వింటలేదా?
ఏమండి, దేవుడిని నువ్వు పిలిచే కుటుంబముగా ఉంటే, దేవుడు నీ ఇంటికి పిలువబడితే, దేవుడు నీ ఇంటిలో ఉంటే నీ సంభాషణ ఏంటి? ఏమంటే నీ మాటలేంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఇంటిలో దేవుడు ఉన్నాడు అని మనం ఆధ్యాత్మికంగా చూడగలిగితే, ఏమండి మన ఇంటిలో దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు, దేవుణ్ణి మనం పిలిచాం అనే ఆ ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే, ఏమండి నీ సంభాషణ కానీ, నీ మాట కానీ, ఏమండి నీది ప్రతీది కూడా, ఏమండి ప్రతీది కూడా దేవుని భయముతో ఉంటాం. ఏమండి దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబముగా నీ కుటుంబం ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. భర్తగా నిన్నెవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. భార్యగా నిన్నెవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఏమండి భార్య భర్తలుగా కుటుంబముగా దేవుడు ఏమండి ఒకరికి ఇచ్చాడు. అవును కదా? ఏమండి భర్తను ఎవరిచ్చారండి? భార్యకు దేవుడు ఇచ్చాడు. అలాగే భర్తకు భార్యను ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దేవుడు ఇచ్చాడు అనే గ్రహింపు కలిగిన వారిగా ఉంటారు. ఎప్పుడు అంటే దేవుడు పిలువబడిన కుటుంబముగా ఉన్నప్పుడు. ఏమండి ఎవరైతే దేవుణ్ణి పిలిచారు అనే ఆ అవగాహన కలిగి ఉంటారో, ఎవరి ఇంటిలోనైతే దేవుడు ఉంటాడో వారు ప్రతి మాటలో కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందులోనూ? మాటలో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోరు. కుటుంబంలో నేటి కాలంలో చూడండి, భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఏమండి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ బయట సమాజానికి ఎలా ఉంటున్నారు? అయ్య బాబోయ్ ప్రేమ అంటే మాదే అన్నట్లుగా నటిస్తున్నారు. నేటి కాలంలో ఏమైపోయిందండి? నటిస్తున్నారు. అలా నటించకపోతే పరువు పోద్దనుకుంటా. పరువు గురించి సంసారంలో ఉంటున్నారు కానీ అసలు సంసార జీవితం ఏముండట్లేదు, సంతోషం లేదు. ఎందుకని? దేవునికి ప్రాధాన్యత లేదు. దేవుని ప్రార్థనా గది ఉంది, బైబిళ్ళు ఉన్నాయి, ఇంట్లో పాటల పుస్తకాలు ఉన్నాయి, గోడ మీద వాక్యాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో ఏమండి వ్యక్తిగత జీవితంలో ఎవరికి ప్రాధాన్యత లేదు? దేవునికి ప్రాధాన్యత లేదు. దేవుడేదో గోడకు పరిమితి అయిపోయాడు, దేవుడేదో గూటికి పరిమితి అయిపోయాడు, దేవుడేదో గదిలో ఉంటాడు అనుకుంటున్నారు. కానీ జీవితం ఏమండి నీ జీవితంలోనికి దేవుని ప్రాధాన్యత ఇస్తే నీ కుటుంబం ఎలా ఉంటుంది? నెమ్మది కలిగి ఉంటుంది. నెమ్మది కలిగి ఉంటుంది. భర్తగా నీ జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? నీవు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు కాబట్టి, దేవుని భయం నీలో లేదు కాబట్టి నీ కుటుంబంలో నరక యాతన పడుతున్నావు. ఏ యాతన? నరక యాతన. ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎందుకు సంసార జీవితం, ఎందుకు కుటుంబం అన్నట్టుగా నేటి కుటుంబాల్లో ఎన్నో 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 నరక వేదనలండి. ఎన్నో నరక వేదనలు. భర్త ఏడుస్తాడు, ఇటు భార్య ఏడుస్తుంది. ఇద్దరు ఏడుస్తే పిల్లలు బాగుంటారా? ఏమండి ఎప్పుడూ కూడా చెట్టు మంచిదైతే ఫలాలు ఎలా ఉంటాయి? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. ఏమండి అలాగా తల్లిదండ్రులుగా నీవు కుటుంబంలో దేవునికి సరైన ప్రాధాన్యత లేకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఏమండి మనశ్శాంతి కోల్పోతూ రకరకాలైన గందరగోళాలతో నువ్వు ఉంటే నీ బిడ్డలు ఎలా అక్కడికి వస్తారు? ఏమండి నీ బిడ్డలు ఇంకా ప్రయోజకులు అవ్వాలని నువ్వు కోరుకున్నంత మాత్రాన ప్రయోజకులు అవ్వరు వాళ్ళు. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేటి కాలంలో నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు అనడానికి నీ జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ మాటల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ పనుల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు దేవునికి? వాక్యానుసారంగా ఎప్పుడైనా వాక్యాన్ని ఎత్తి మాట్లాడుకుంటున్నామా? ఏమండి కుటుంబాల్లో వాక్యాన్ని ఎత్తి మాట్లాడుకుంటున్నామా? అమ్మో వాక్యం ఇలా చెప్తుంది కదా, మనం ఇలా ఉండకూడదు.
ఏమండి, వాక్యం ఇలా చెప్తుంది కదా, మనం ఇలా ఉండకూడదు అని ఎప్పుడైనా వాక్యాన్ని ప్రస్తావించి మీ కుటుంబాల్లో మాట్లాడుకున్నారండి? ఇంకా ఎప్పటికీ కూడా అన్యజనుల కుటుంబాలుగానేనా? ఏమండి, అన్యజనుల కుటుంబాలు ఎలా ఉంటాయి? మన కుటుంబాలు అలాగే ఉంటున్నాయి. ఏమండి, అన్యజనుల కుటుంబాలకి మన కుటుంబాలకి తేడా ఉంటున్నాయా? తేడా ఉండట్లేదు. ఎందుకని? దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. ఎక్కడున్నాడు? గదిలో ఉన్నాడు అనుకుంటున్నాం, గోడ మీద ఉన్నాడు అనుకుంటున్నాం, గూట్లో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ జీవితంలో లేడు. జీవితంలో ఉంటే వాక్యానుసారమైన ప్రవర్తన. ఏమండి, వాక్యపు యొక్క సంభాషణ. ఎప్పుడైనా వాక్యాన్ని సంభాషించుకున్నావా? చాలామంది అంటే మాకు చదువు రాదండి. ఏం రాదు? చదువు రాకపోతే ఎంతకాలం నుంచి భక్తి జీవితంలో ఉంటున్నావు? ఏమండి, ఎంతకాలం బట్టి భక్తి జీవితంలో కొనసాగుతున్న ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఎప్పుడైనా వాక్య ప్రస్తావన వచ్చిందా నీ ఇంటిలో? ఏమండి, వాక్య ప్రస్తావన చేసుకున్నారా? ఒకవేళ ఇంతవరకు అలా లేదేమో, ఇక నుంచి అయినా మీ కుటుంబాల్లో దేవుడు పిలువబడ్డాడు అనడానికి రుజువు ఏంటంటే మీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. ఇక నుంచి నీ కుటుంబంలో ఏమంటే దేవుడు ఉండాలంటే, దేవుడు పిలువబడిన కుటుంబాలుగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే దేవుడు ఒకవేళ ఆ కాసేపు నువ్వు ప్రార్థన చేసుకున్నా దేవుడు నీ విషయమే ఎంతో దుఃఖపడతాడు. ఏమండి, మనం దేవుడిని దుఃఖపెట్టేవారిగా ఉంటాం. మన ప్రవర్తన మారకుండా, మన మాటలు మారకుండా, మన పద్ధతులు మారకుండా మనము లోకములో ఉన్నట్లుగానే బ్రతికేస్తే దేవుణ్ణి దుఃఖపెట్టిన వారమైపోతాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు నీ ఇంటిలో పిలువబడ్డాడు అనడానికి గుర్తు ఏంటి అంటే నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. నీ సంభాషణలో దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. బైబిల్ అంటాడు కదా, నీ సంభాషణ అంట ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం వేసినట్లుగా ఉండాలి? ఉప్పు వేస్తే ఏమవుద్ది? రుచి వస్తుంది. సప్పగా సారం లేని దానికి కూడా ఏమొస్తుంది? సారం వస్తుంది. అలాగే నీ మాట కూడా ఏదైనా ఒక కుటుంబంలో చూడండి, గొడవకి ఏదైనా ఒకళ్ళు కారణమయ్యారనుకోండి, నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉందనుకోండి, ఆ గొడవ ఏమైపోద్ది? చల్లారిపోద్దండి, వెంటనే చల్లారిపోద్ది. కొంతమంది ఏమండి మాట వచ్చిందంటే నెలలు ఏమండి కుటుంబాల్లోనే పగబట్టేసుకుంటూ ఉంటారు. ఏమండి పగ సాధించుకుంటూ ఉంటారు. మరి దేవుడు సంతోషిస్తాడా? ఏమండి దేవుడు సంతోషిస్తాడా? నీ భార్య దేవుడిచ్చింది కదా, నీ భర్త దేవుడిచ్చాడు కదా, మరి అలా దేవుడిచ్చిన భార్య భర్త అనుకున్నప్పుడు మరి ఆ పగలు సాధించుకుంటూ ద్వేషాలకు వెళ్ళగక్కుంటూ ఇలాగా కుటుంబాల్ని నరక యాతనలోనికి నడిపించుకుంటే దేవుడు సంతోషిస్తాడండి? సంతోషిస్తాడా? దేవుడు సంతోషించడు. కాబట్టి మొట్టమొదటిగా నీ కుటుంబం దేవుని పిలువబడ్డాడు అనడానికి నీవు ప్రాధాన్యత ఇయ్యి. దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. దేవుని వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకొని సంభాషణ, నీ యొక్క క్రియ, నీ యొక్క పనులు, నీ ప్రవర్తన అంతా కూడా దేవుని వాక్యం మెచ్చదగినట్లుగా నువ్వు కట్టుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగు. దేవుని సహాయాన్ని అడుగు. అప్పుడు దేవుని చేత పిలువబడిన కుటుంబముగా సమాజంలో దేవునికి ఘనత తెస్తావు. హల్లెలూయా. నీ కుటుంబం దేవునికి ఘనత తేవాలి. ఏమండి, నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి. అంతేగాని వీళ్ళ దేవుడని బైబిల్ ఎగరేసుకుంటూ పోతారు. కుటుంబంలో ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు దెబ్బలాట్లే, ఎప్పుడు కీచులాట్లే, ఎప్పుడు బూతు మాటలే, ఎప్పుడు సరసోక్తులే అంటున్నారా నీ కుటుంబాన్ని చూసి? ఇంకేంటండి, దేవుణ్ణి మార్చుకుంటే నెమ్మది పొందలేవు. ఏమంటే దేవుణ్ణి మార్చుకున్నంత మాత్రం నెమ్మది పొందలేవు. దేవుణ్ణి నీ జీవితంలోనికి ప్రాధాన్యత ఇయ్యి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి చూడు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి చూడు. నీ కుటుంబంలో గొప్ప సంతోషం పొందుకుంటావు. ఈ లోకంలో ఉండగానే కుటుంబంలో పరలోకపు సంతోషాన్ని చూస్తావు. హల్లెలూయా. అలాంటి పరలోకపు సంతోషాన్ని చూడాలని కుటుంబ వ్యవస్థను ఒక మనుషుడు స్థాపించలేదు. ఎవరు స్థాపించారు?
దేవుడే స్థాపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు స్థాపించిన నీ కుటుంబం, దేవుని చేత ఏర్పరచబడిన నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ ప్రవర్తనలో దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. రెండవదిగా ఏమండి, పిలువబడ్డాడు. ఏమండి, ఆ కుటుంబంలోనికి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత లోటు వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? లోటు వచ్చింది. నిజమే. యేసు ప్రభు ఉంటే కష్టాలు వస్తాయా రావా? రావా? వస్తాయి. ఏమండి, యేసు ప్రభు ఉన్న ఇంటిలో కూడా కష్టాలు వస్తాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమండి, తప్పనిసరిగా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. కష్టాల్లో విడిచిపెట్టేవాడు కాదు. నేటి కాలంలో బోధలు ఎలాగున్నాయంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ కష్టమూ ఉండదు. ఏమండి, యేసు ప్రభు నమ్ముకుంటే ఏముండదంట? కష్టం ఉండదు. అంతా ఏంటి? పూలబాటే. కానీ పూలబాట కాదు. యేసు ప్రభుని నమ్ముకున్న కష్టాలు ఉంటాయి. దేవుడు మన ఇంటిలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. పూలబాట మీద మన యొక్క ప్రయాణం సాగదు. ఒక సంఘటన చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో శిష్యులతో పాటు యేసు ప్రభు కూడా ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఒక నావలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు అది మధ్యదారిలోకి వెళ్ళేసరికి పెద్ద తుఫాను వచ్చిందంట. ఎవరున్న దోనిలోకి? యేసు ప్రభు ఉన్న దోనిలోకి ఏ తుఫాను? పెద్ద తుఫాను వచ్చిందంట. మరి యేసు ప్రభు ఉంటే తుఫాను ఎందుకు వచ్చింది? వస్తుంది. యేసు ప్రభువుని కలిగి ఉన్న కష్టాలు వస్తాయి. యేసు ప్రభు చెప్పాడు, లోకములో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుద్ది. అయినా ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యము చేరాలి. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇది నా కర్మ అని కృంగిపోవద్దు. ఏమండి, చాలామంది అనుకుంటారు నా కర్మ అండి, ఇది నా కర్మ అంటూ ఉంటారు. వద్దు, కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిపోతే చేతకాని వాడు అయిపోతావు. పౌలు గారి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఏమంటాడంటే, మనకి విశ్వాసమే, ప్రభువునందు క్రీస్తునందు విశ్వాసం ఒకటే కాదు, ఇంకేం ఇంకేం దేవుడు అనుమతించాడంట. 30వ వచనం చదవండి, లాస్ట్ వచనం. 1:30 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటమే మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు ఏం చేయబడింది? అనుగ్రహించబడెను. ఏమండి, మన విశ్వాసం ఉంచటం ఒకటే కాదు, శ్రమలు, కష్టాలు ఉంటాయి. ఏమండి, నేటి కాలంలో ఇక్కడికి వెళ్తే కష్టాలు పోతాయి, అక్కడికి వెళ్తే కష్టాలు పోతాయి అని రకరకాలైన దుర్బోధన లోకంలోకి వచ్చాయి. ఏమండి, చాలామంది గొర్రెల్లాగా పరిగెడుతూ ఉన్నారు. కానీ ఎక్కడికి కూడా మనం పరిగెట్టక్కర్లేదు. ఏ కష్టమైనా కానీ, ఏ నష్టమైనా కానీ ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఏమండి, కానీ చాలామంది కష్టం వచ్చినప్పుడు మోసపోతూ ఉన్నారు. నేటి కాలంలో ఎలాంటి బోధలు అంటే, ఒక ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఈ సబ్బు కొనుక్కుంటే, ఈ సబ్బు మీరు రాసుకుంటే మీ మీదకి అభిషేకం దిగి వస్తుందంట. ఏమండి, ఏంటంట? సబ్బు అది ఎన్ని రోజులు ఉంటుంది రాసుకుంటే? 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, 20 రోజులు ఉంటుంది. తర్వాత ఏమైపోద్ది? అరిగిపోద్ది. ఇలాంటి బోధలండి నేటి కాలంలో ఎన్నో రకరకాలైన మోసపూరితమైన బోధలు. కాబట్టి మోసపోకండి. శిష్యులున్న ధోనిలో ఏమండి, యేసు ప్రభు కూడా ఉన్నాడు. తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి ఈ శిష్యులందరూ కలవరపడిపోతున్నారు, భయపడిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఒక మాట అడుగుతాను. ఏమండి, నిజంగా అక్కడ కనుక ఆ ధోని కనుక మునిగిపోతే
ఏమండి ఈదగలిగిన వారు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఏమండి అప్పటి వరకు వడ్రంగి పనిలో ఉన్నాడు కదా, కానీ ఈతగాళ్ళు ఎవరు? శిష్యులందరికీ ఈతగాళ్ళే, మంచి మంచి గజ ఈతగాళ్ళు. ఎందుకంటే తెల్లారు లెగిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? సముద్రం మీద ఉంటారు. కాబట్టి అలాంటి ఈతగాళ్ళు ఏమండి ఇప్పుడు వీళ్ళు మునిగిపోతారు. పైగా ఆ దోణి అమరములో ఎవరున్నారంట? యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు మునిగిపోతారు? మునిగిపోవడం వస్తే ఎవరు మునిగిపోతారు? యేసు ప్రభు ముందు మునిగిపోతాడు. వీళ్ళందరూ ఒకవేళ మునిగిపోయినా ఈది పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఏమండి యేసు ప్రభువు మనతో ఉన్నప్పటికీ ఏమండి కలవరపడిపోతూ ఉన్నాం, భయపడిపోతూ ఉన్నాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, శ్రమ దినమున కృంగిపోతే నువ్వేమవుతావు? చేతకాని వాడివైపోతావు. కాబట్టి కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నిలబడు. నీ పక్షంగా ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండు. దేవుని వాక్యంలో చూస్తే ఇంకా ఎన్నో సందర్భాల నుండి ఏమండి శ్రమ వచ్చినప్పుడు వారు కృంగిపోలేదు, శ్రమ వచ్చినప్పుడు వారు నిలబడ్డారు. దానియేలు జీవితంలో చూస్తే ఏమండి దానియేలు నిజంగా ఎంత మంచివాడంటే అందరిలో కల్లా దానియేలంట రాజుకంట ఏ నష్టం కలగకుండా చూసేవాడంట. ఏమండి రాజుగారికి ఏది కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా మోసం జరగకుండా చూసేవాడంట. ఇలాంటి దానియేలు చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకున్నారంట ఈ దానియేలు వాడు తింటలేదు, మమ్మల్ని తిననివ్వట్లేదు. నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడు? రాజుకి నమ్మకస్తుడు. కాబట్టి ఇప్పుడు ఈ దానియేలు లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, మేము మా ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు, మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంట. ఇప్పుడు దానియేలు మీద అసూయతో ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నారంట. వెతుకుతూ ఉంటుంటే ఎక్కడ దొరికాడు? అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఎక్కడ దొరికాడంట? దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఏ పద్ధతి విషయంలో? దేవుని పద్ధతి విషయంలో. ఇప్పుడు దానియేలును పట్టుకుని ఏమండి దేవుని పద్ధతిలో దొరికాడు కదా, మరి నెల రోజులు మరి ఏ దేవునికి కూడా ప్రార్థించకూడదు, ఇప్పుడు ప్రార్థించాడు కాబట్టి దానియేలు దొరికినప్పుడు ఇప్పుడు దానియేలుకి వచ్చిన కష్టంలో దేవుడు వెంటనే సహాయం చేశాడా? ఏమండి ఇప్పుడు దానియేలును పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? ఆర్మీ దిగిపోయింది. ఎవరు? ఆర్మీ అంటే సైనికులు దిగిపోయి ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా దానియేలు దగ్గరికి వచ్చారు. రాగానే అక్కడ ఏదన్నా ఒక అద్భుతం చేయొచ్చు కదా, దేవుడు చేశాడా? చేయలేదు. ఇప్పుడు రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజు ఆజ్ఞాపించినట్లుగానే సింహాల గుహలోకి తీసుకెళ్ళిపోండి అన్నాడు. మరి అక్కడ రాజు మనసు మార్చొచ్చు కదా దానియేలు చూడగానే. ఎందుకంటే దానియేలు అంటే ఎవరికి ఇష్టం? రాజుకి చాలా ఇష్టం. మరి అక్కడ ఏమండి రాజుగారిలో ఏదైనా ఒక కార్యం చేసి దానియేలుని విడిపించవచ్చు కదా, విడిపించలేదు. ఏమండి ఇప్పుడు మరి సింహాల బోన్లో వేయడానికి దానియేలు తీసుకెళ్ళి ఇప్పుడు ఆ సింహాల బోన్లో వేయడానికి ఇలాగ దానియేలుని ఊపుతున్నారు. ఆ టైంలోనైనా అద్భుతం చేయొచ్చు కదా, చేశాడా? చేయలేదు. ఇప్పుడు ఏమండి ఇలా ఊపి విసిరేయగానే ఏమండి సింహాలకి దేవుడు ముందే ఆజ్ఞాపించాడంటే ఏమని? మీరు పిల్లులు అయిపోండి. ఇప్పుడు సింహాలల్లా ఏమైపోయినాయి? పిల్లులు అయిపోయినాయి. రాత్రంతా కూడా దానియేలు ఏమండి ఆ పిల్లులతో ఆడుకుంటూ ఏమండి ఆ పిల్లుల మధ్యలో, ఆ పులుల్లా ఉన్న ఆ పిల్లుల మధ్యలో నివాసం చేశాడు. తెల్లవారుగానే రాజు పిలుస్తున్నాడు. ఏమని? జీవము గల దేవుణ్ణి సేవించుచున్నా ఓ దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమండి నిజమే, దానియేలు చూడండి అక్కడ కంగారు పడలేదు. ఏమండి దానియేలు కంగారు పడ్డాడా?
కంగారు పడలేదు. నిజమే, కష్టాలు వచ్చినప్పుడు కంగారు పడకూడదు. దేవునికి మొరపెట్టాలి, కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి. మనం కనిపెడితే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఆ కష్టం వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుని సమాధానం ఎప్పుడు కూడా 3 రకాలుగా ఉంటుంది. ఏమండి? ఒకటి ఏంటంటే ఎస్ అంటాడు, రెండోది నో అంటాడు. పౌలు గారికి ఏమన్నాడు? ముమ్మారు ప్రార్థన చేశాడండి, ప్రభువా తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళు తొలగించయ్యా అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలు. మోషే అన్నాడు, అయ్యా ఒక్కసారి కానాను చూస్తానయ్యా, ఒక్కసారి అడుగు పెడతాడు. నో. ఏమండి? కొన్నిసార్లు నో అంటాడు. మూడోది అంటాడు వెయిటింగ్ చెయ్యి. ఏమండి? కనిపెట్టు, వెంటనే జరుగుతుంది. ఏమండి? కొన్నిసార్లు వద్దు అంటాడు. మూడోది అంటాడు కనిపెట్టు అంటాడు. మొత్తానికి మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం అయితే వస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి, తొందరపడకూడదు. ఏమండి? ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి. దానియేలు అలాగే కనిపెట్టాడు. ఏంటి ప్రభువా, ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత నమ్మకస్తుడిగా ఉన్నాను, ఇంత యథార్థవంతుడిగా ఉన్నాను, చివరికి సింహాలు నన్ను తినేస్తాయా, ఇదే నాకు వచ్చిన ప్రతిఫలం అనుకున్నాడా? అనుకోలేదు. ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడండి, ఎంత ధైర్యంతో ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అంతే కదా. ఎవరు ఎంత ధైర్యంతో ఉన్నారు. అగ్నిలోకి విసిరేస్తామంటే ఏమన్నారు? మేము చచ్చిపోతామనే భయం మాకు లేదు రాజా. ఎంత ధైర్యం అండి. మనమైతే చిన్న కాలు నొప్పి వస్తే, చిన్న తలపోటు వస్తే ఉన్నావా అన్నట్టుగా మనం ఎంత దేవుణ్ణి ఏమండి? కానీ నిజంగా దేవుని పిల్లలుగా మనం ప్రతి సమయంలో, ప్రతి కష్టములో కూడా కలవరపడకూడదు, దిగులు పడకూడదు. ప్రభు పాదాల దగ్గర ఏం చేయాలి? కనిపెట్టాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుడు పిలువబడ్డాడు. రెండవదిగా అక్కడికి వచ్చిన లోటు ఎంత? చాలామంది అనుకుంటారు ఏంటంటే అది చిన్నదే కదా. ఏమండి? చిన్నదే కదా అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో ద్రాక్షారసం అంటే ఈ రోజుల్లో మనకు మాంసం కూర అయిపోయింది అనుకో, అప్పటికప్పుడు చేయగలదువా? అదైనా ఒకవేళ చెయ్యొచ్చు. కానీ ద్రాక్షారసం అంటే ఏమండి? అది చాలా తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు అలాంటి పెద్ద సమస్య అక్కడ వచ్చింది, పెద్ద సమస్య, అవమానం అక్కడ. చూడండి, ఇప్పుడు పెళ్ళికి పిలిచి మనం ఏమీ పెట్టకుండా, ఏమంటే అన్నీ 10 మందికి 100 మందికి తింట్లోకి అయిపోయినాయి అనుకోండి, మిగతా 300 మంది 400 మంది పిలుచుకున్నా ఒక 100 మంది తింట్లోకి అయిపోయింది. మిగతా 300 మంది ఏం చేస్తారు? ఏమండి? చారు ఒకటి, పప్పు చారు ఒకటి మిగిలింది అనుకోండి, ఏమంటారు? ఇలాంటి వాళ్ళు ఎందుకు పిలిచారు? ఏమండి? అసలు పిలవకపోతే బాగుంటుంది కదా, ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడితే అది ఎంత అవమానం కదా. ఇప్పుడు అలాంటి అవమానం అక్కడ రాబోతుంది, అలాంటి అవమానం కలగబోతుంది. అంత పెద్ద సమస్య అక్కడ. ఆ సమస్యలో దేవుడు ఆ సమస్య నుండి విడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నీ కుటుంబంలో ఏమండి దేవుడు పిలువబడ్డాడు అనడానికి నువ్వు ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. రెండవదిగా కష్టం వచ్చినప్పుడు కలవరపడవద్దు, కానీ కనిపెట్టు. మూడవదిగా చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఆ లోటు వచ్చినప్పుడు అక్కడ ఆ తల్లి చూసి అంటది, నాయనా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా సమయం ఇంకా రాలేదు అనగానే తల్లి అంటది పరిచారికలతో ఏం చెప్పింది? ఆయన మీతో ఏం చెప్తాడో అదే చెయ్యండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే. మూడో మాట ఏంటంటే దేవుడు ఏం చెప్తాడో అది మనం చేయడం ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ప్రకారంగా మనం చేస్తే మనకు ఆశీర్వాదం అండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాట ప్రకారంగా చేశారు, దేవుని మాటను నమ్మారు. సమరయ స్త్రీతో అంటాడు యేసుప్రభు, అమ్మా నా మాట నమ్ము, నా మాట ఏం చెయ్యి? నమ్ము. నిజమే, దేవుని మాట మనం ఏం చేయాలండి? నమ్మాలి. మనుషుల మాటలు నమ్మితే మోసపోతాం.
మనుషుల మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని మాట నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్దాం. యేసు ప్రభు అన్నాడు సమరయస్త, అమ్మా నా మాట నమ్ము, అప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు. నిజమే, నువ్వు దేవుని మాటను ఏం చేయాలి? నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను నమ్మారు, దేవుని మాటకు లోబడ్డారు. లోబడడం వల్ల ఆశీర్వాదం పొందారు. ఒకసారి పేతురు రాత్రంతా వల వేశాడంట. ఒక్క చేపైనా పడిందా? పడలేదు. ఇప్పుడు ఒక్క చేప కూడా పడకుండా అసలు పేతురు వృత్తి ఏమండి పుట్టింది ఎక్కడంటే, ఏమండి పుట్టింది ఆయన పుట్టికే చేపల్లో పుట్టాడు. పెరిగింది ఎక్కడ అంటే ఏమండి వలలతో పెరిగాడు. ఏమండి జీవితం ఎక్కడ సాగిస్తున్నాడంటే సముద్రం మీద సాగిస్తున్నాడు. 3 మాటలు చెప్పాను కదా. పుట్టింది ఎక్కడ? చేపల్లో. పెరిగింది ఎక్కడ? వలల్లో. జీవితం ఎక్కడ? సముద్రంలో. ఇలాంటి నేర్పరి అయిన పేతురు శిష్యులు ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన జరగలేదు, చూడలేదు. అలాంటి సమయంలో ఇప్పుడు వారు ఉదయమే ఇంకా సముద్రం మీద వేటాడి ఇంకా అద్దరికి వచ్చేసారు. సముద్రం అద్దరికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే వలలు బాగు చేసుకుంటున్నారు. వలలు ఏం చేస్తున్నారు? బాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వలలు బాగు చేసుకునే వారి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారండి? యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి అంటాడు, అయ్యా ఒకసారి. యేసుప్రభు రాగానే యేసుప్రభు వెంట ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, మరి అంతమంది ఉన్నారో అంతమంది తక్కువగా ఉన్నారో జనం గురించి అక్కడ రాయబడలేదు. కానీ కొంతమంది అంట యేసుప్రభు వెనకాలే వచ్చేసారంట. వెనకాలే వచ్చేసినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు, పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు ఒక్కసారి నీ దోనిస్తావా నాకు? ఏమడిగాడు? దోనిస్తావా అన్నప్పుడు నిజంగా అప్పటికి ఎలా ఉన్నాడు? ఏమంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు. వేసి వలలు వేసి ఏమండి నిద్ర లేక, ఏమండి ఒక ప్రక్కన ప్రయాసపడి, పోనీ ప్రయాస ప్రతిఫలం ఉందా? ఒక చేప కూడా పడలేదండి. ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు ఒకటి నిద్ర లేదు, రెండోది శరీరం అంతా అలసిపోయింది, మూడోది ఫలితం లేదు. మూడోది ఏం లేదు? ఫలితం లేదు. ఇప్పుడు అలాంటి సమయంలో యేసు ప్రభు వచ్చి నీ దోని నాకు ఇస్తావా కాసేపు అంటే ఏమన్నాడు? అలాగే ప్రభువా, అలాగే తీసుకో. మనమేమంటాం? మనమే అదే పరిస్థితిలో ఉన్నామనుకోండి, నిద్ర లేదు, రాత్రంతా నిద్ర లేదు, పనికి ప్రతిఫలం లేదు. అలాంటప్పుడు మనకు ఎలా ఉంటుందండి? ఏమంటే అలాంటప్పుడు కూటం పెడితే వస్తారా? అంటే అలాంటప్పుడు ఏదైనా ప్రార్థన పెడితే అసలు అన్నీ బాగుంటేనే రాము, అన్నీ బాగుంటేనే ఏదో ఒక సాకు. జాగ్రత్త. సమాజముగా కూడుట మానొద్దు అంటాడు. కొందరు మానుకున్నట్టుగా అంటాడు. అన్నాడా? కొందరు ఏం చేశారంట? మానుకున్నారు. మానుకున్న వారిలో నువ్వు కూడా చేరిపోతావా? నువ్వు కూడా చేరిపోతున్నావు. కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట? పురుకొలుపుకోవాలంట. ఎంత బాగా చెప్పాడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10:38 అనుకుంటున్నాను. ఏమంటే 10వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఏమంటే ఆ దినము సమీపించిన కొలది. ఏ దినం? ప్రభు రాకడ దినం. ఏమండి నిజమే, భయంకర దినాలు. ఒక ప్రక్కన శత్రువు పూనుకున్నాడు. వాడికి నిద్ర లేదు. ఎవరికే? శత్రువు అయిన సాతాను ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమండి ప్రకటన గ్రంథంలో రేయింపగళ్ళునంట నిద్ర లేకుండా పనిచేస్తున్నాడంట. వాడు నిద్ర లేకుండా పనిచేస్తున్నాడు. శత్రువు పనిచేస్తున్నాడు. శత్రువు మోసపుచ్చుతున్నాడు. మేము ఎలాగున్నా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోక రాజ్యం వెళ్ళిపోతాం.
వెళ్ళిపోతావా? ఎలాగున్నా పర్లేదా? ఎలాగున్నా పర్లేదా? నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించుకొని పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? జాగ్రత్త. 10 మంది కన్యకులు అలాగే అనుకున్నారేమో. 10 మంది కన్యకులు కూడా అలాగే అనుకున్నారేమో. పరిశుద్ధత జీవితం లేకుండా పరలోక రాజ్యం నువ్వు వెళ్ళలేవు. ప్రభు రక్తం చేత నిన్ను కడిగాడు. కడగబడి నీవు పరిశుద్ధతను కాపాడుకునే వంతు నీది. ఆ పరిశుద్ధతలో నువ్వు కొనసాగాలంటే నీకు సహవాసం ఉండాలి. అపోస్తులు అన్నారు కదా, వారు ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగకున్నారండి. బోధలోను వారు ఎడతెగక ఉన్నారంట. ఏది ఈ రోజున ఏమండి, అన్నిటికీ సమయం ఉంటుంది. తినడానికి ఉంటుంది, తాగడానికి ఉంటుంది, పడుకోవడానికి ఉంటుంది, టీవీ చూడడానికి ఉంటుంది, సెల్ల చూడడానికి ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి రావడానికి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి ఏం లేదు, సమయం లేదు. ఇది ఎవరు చేస్తున్న పని? సాతానుడు నిన్ను మోసపుచ్చేశాడు. ఆల్రెడీ మోసంలో పడేశాడు. అందుకే ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. కాబట్టి జాగ్రత్త. దేవుని కొరకు ప్రయాసపడడానికి, దేవుని కొరకు నిలవబడడానికి, దేవునిలో ముందుకు సాగడానికి సాకుల్ని ఏం చేయాలి? సాకుల్ని ఏం చేయాలి? సమాధి చెయ్యాలి. లేకపోతే ఆ సాకే చివరికి నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. కాబట్టి దేవుని పిల్లగా సాకు చెప్పొద్దు. ఏ విధంగానైనా ఓపిక కూడగట్టుకో. దేవునితో గడపటానికి, సహవాసములో గడపటానికి ముందుండు. ప్రథమ స్థానము దేవునికి. ప్రథమ స్థానంలో దేవుణ్ణి పెట్టు. నీ కుటుంబాన్ని కాదు, నీ భర్తను కాదు, నీ భార్యను కాదు, నీ బిడ్డలను కాదు, దేవుణ్ణి పెట్టు ప్రథమ స్థానంలో దేవుణ్ణి పెడితే దేవుడు అధమ స్థానంలో ఉన్న ప్రతిదానికి విలువిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాత్రంతా ప్రయాసపడిన ఈ పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా ఒకసారి దోణిస్తావా అంటే, అయ్యా తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఆ దోణిలో యేసు ప్రభు ఎంతసేపు వాక్యం చెప్పాడో ఏమో తెలియదు. ఉదయం ఇచ్చుకున్నాడు ఆయన. ఒక్కొక్కసారి ఆయన బోధ మొదలు పెడితే ఏమండి 1 గంట 2 గంటలు కాదు, ఎన్ని గంటలు పడుతుందంట. ఒకసారి యేసు ప్రభు బోధ చేయడం మొదలెట్టాడంట. 3 రోజులు అలాగే కూర్చున్నారంటండి. 3 రోజులు కూర్చుండిపోయారంట ఆ మాటలు వింటా. ఆ మాటల్లో వాళ్ళు ఏమైపోయారు? తన్మయమైపోయారు. ఏమండి, ఈ రోజున 1 గంట వాక్యం వినడానికి వచ్చేస్తాయి కదా, చిరవరలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆ రోజున 3 రోజులు ఆయన మాటల్లో తన్మయమైపోయారంటండి. ఇప్పుడు ఈ పేతురు గారు దోణించుకుని ఎంత సమయం చెప్పాడో వాక్యం తెలియదు. వాక్యం చెప్పేసిన తర్వాత వాళ్ళందరినీ పంపేసిన తర్వాత ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు ఈ దోణిని కొంచెం లోతుకి నడిపించు అనగానే ఏమన్నాడు? చాలయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డ, ఇప్పటికే అలసిపోయాను. ఏమైపోయాను? అలసిపోయాను, నాకు అంత ఓపిక లేదు అన్నాడా? ధోనికి లోతుకి నడిపించనగానే నడిపించేశాడు. నడిపించిన తర్వాత అంటాడు కదా, ఇప్పుడు నీవు వలవై అనగానే వేశాడండి. ఏమన్నాడు? ఆ వలవై క్రితం ఒక మాట అన్నాడు. 5:5 చదవండి, లూకాసు వార్త 5:5. ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినను, చూడండి ఇక్కడ అయినను, బైబిల్లో అయినను కానీ అన్న అక్కడ ఆగాలి మనం. ఇక్కడ అంటే అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎవరి మాటను బట్టి? నీ మాటను బట్టి. అయ్యా నీ మాటను బట్టి. ఎప్పుడైనా ఆయన మాట అలా తీసుకున్నావా? కష్టమైనప్పుడు, ఏమండి నీకు చాలా కష్టం అయినా కానీ, ప్రభువా నీ మాటను బట్టి నేను ఇలా చేస్తున్నాను, నీ మాటకు లోబడి ఇలా చేస్తున్నాను.
ఎప్పుడైతే దేవుని మాటను నువ్వు తీసుకుంటావో అందులోనే ఉంది అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటకు లోబడితే, అబ్రహాము దేవునికి మాటకు లోబడ్డాడు. అందుకనే తరతరాలకి దీవెనకరంగా మారిపోయాడు. మరి దేవుని మాటకు లోబడుతున్నావా? వింటున్నావు? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు నువ్వెంత లోబడుతున్నావు? హాగరు వెళ్ళిపోతుంది అరణ్యంలో, చచ్చిపోతా, అరణ్యంలో ఏమైపోదునో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? హాగరు నువ్వు వెనక్కెళ్ళు. ఎక్కడికే? వెళ్ళి అణిగి మణిగి ఉండు. చచ్చన్నా పోతాను కానీ మాట పడినాం అనుకుందా? చాలామంది అంటారు కదా, నేను చచ్చన్నా పోతాను కానీ మాట పడనండి, నాకు అంత పౌరుషం ఎక్కువండి. నీ పౌరుషాన్ని చంపుకోవాలయ్యా. ఏమండి, దేవుని మాటను బట్టి ఏం చేయాలి? లోక పౌరుషాలు దేవుని యొక్క మాటను నెరవేర్చలేవు. లోక పౌరుషం, లోకరీతిగా పౌరుషం, దేవునిలో పౌరుషం కలిగి ఉండు. దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు ముందుకు సాగుతానని ఆ పౌరుషం కలిగి ఉండు. అంతేగాని లోక పౌరుషం, ఏమండి, లోక పౌరుషం దేవుని నుండి నిన్ను వేరు చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క హాగరు నేను చచ్చన్నా పోతాను కానీ నేను తిరిగి వెళ్ళవలసిన పని లేదు అనుకుంటే, ఈ రోజున అంతమంది రాజులు ఆమె గర్భంలోంచి ఉందిరండి. ఏమండి, అంత గొప్ప వంశం ఈ రోజున ఉందిరా? ఉండకపోయి ఉండదురు. ఆ రోజున మాటకు లోబడి, కష్టమే అయినప్పటికీ ఏం చేసింది? లోబడింది. లోబడడంలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. నిజమే, దేవుని మాటకు బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవునికి మాటకు లోబడ్డారో వారు ఆశీర్వదించబడ్డారు. సౌలు దేవుని మాటకు లోబడలేదు. ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నోసార్లు మరి హెచ్చరించాడు, అయినప్పటికీ లోబడ్డాడా? లోబడలేదు. మరి సేవకుడికి లోబడలేదు. సమూయేలుకి లోబడ్డాడా? సమూయేలుకి లోబడలేదు. దేవునికి లోబడలేదు. లోబడకపోవటం వల్ల కుటుంబం ఉందండి. కుటుంబంలో అసలు ఎవరైనా మిగిలారా? ఏదో కుంటికాళ్ళు వాళ్ళు, మేపీబోషెత్ ఒక్కడు తప్ప ఎవరున్నారండి? రాజరికం ఏది? అసలు దేవుడు అనుకున్నాడు సౌల్ని మరి ఎన్నుకున్నప్పుడు, దేవుడు ఏమనుకున్నాడంటే శాశ్వతంగా సౌలు కుటుంబాన్ని దీవించాలి, శాశ్వతంగా సౌలు కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ సౌలు దేవుని మాట విన్నాడా? వినలేదు. దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకుండా తనకు నచ్చినట్లుగా చేశాడు, తన ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. ఈ రోజున కూడా మనుషుడు తనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతున్నాడు, తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుండి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు. కానీ దేవుని మాటకు లోబడితే నీకు ఆశీర్వాదం. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడండి, మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఏమండి, దేవుడు మాట్లాడే విధానాలు ఎన్నో ఉన్నాయి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఏమండి, కళ ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. బైబిల్ ఒక మాట అంటాడండి, 34వ కీర్తనలో, 34వ కీర్తన చూడండి, 32వ కీర్తన 32:8 చదవండి. 32:8 త్వరగా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పేదను. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడో చూడండి. ఆ వచనం తర్వాత అక్కడే ఉండండి. అది ఇక్కడ అంటాడు, ఏమండి, మనకంట ఉపదేశం చేస్తాడంట. ఏం చేస్తాడంట? మన మీద దృష్టి పెడతాడంట. ఎప్పుడు దృష్టి పెడతాడు? ఎప్పుడైతే మనం కనిపెడతామో, ప్రభువా ఈ విషయంలో నేను ఏం చేయాలి. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండు. ఏం చెయ్యి? మౌనంగా ఉండు. కొన్నిసార్లు ఇదిగో ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా నిలబడు, ఇలా చెయ్యి అని దేవుని దగ్గరండి మనం కనిపెట్టినప్పుడు అండి తప్పనిసరిగా మనకు ఆలోచన చెప్తాడు. మన మీద ఆయన ఏం పెడతాడు? దృష్టి పెడతాడు. కాబట్టి కుటుంబంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు వస్తాయి. ఏమండి, మొన్న భరత్ విషయంలో, మరి శ్రీని గారి అబ్బాయి విషయంలో తను మరి CA చదువుకోవటానికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కడ జాయిన్ చేయాలి?
అని ఒక పక్కన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మరొక ప్రక్కన ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పారు. మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా తెలుసున్న వాళ్ళు కూడా ప్రార్థన చేశారేమో నాకు తెలియదు. కానీ మొత్తానికి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాళ్ళు గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు తీసుకెళ్తే నిజంగా అక్కడ చాలా ఫీజులు ఎక్కువ, సెక్యూరిటీ పరంగా పెద్ద సెక్యూరిటీ అక్కడ లేదు. దాన్ని బట్టి ఇంటికి వచ్చేసిన తర్వాత శ్రీని గారు మిస్సెస్ గారు అనుకున్నారంట, అమ్మో నా కొడుకును మాత్రం ఇంక నేను హాస్టల్కి పంపను, నేను దూరంగా పంపను, నా దగ్గరే పెట్టుకుని మేము చదివించుకుంటాం అనుకుని వాళ్ళు మరి ఆ ప్రేమను బట్టి ఆ విధంగా ఇక్కడ తణుకులో ఎక్కడైనా ఉందేమో అన్నట్టుగా వెతుకుతున్నప్పుడు తణుకులో కాలేజీ ఉంది. అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది సీఏకి అది పనిచేయదు ఆ కాలేజీ. మాకెవరికి ఇష్టం లేదు, అయినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఏమండి విజయవాడలో మరి మన సోని ఆ పాపారావు గారు అమ్మాయి చదివింది, చాలా తక్కువ డబ్బులతోటే మరి అక్కడ సీఏ పూర్తి చేసిందని ఆయన చెప్పాడు. అలా అప్పుడు మరి ఆటోలో వెళుతుంటుంటే ఆ మాట అన్నాం ఆయనతోటి, మా దివ్య అంది, నేను కూడా అన్నాను, అంకులు మరి ఆయన్ని సంప్రదించండి అంటే సరేనమ్మా అయితే ఆయన సంప్రదిస్తానని చెప్పారు. అలాగే ఆయన సంప్రదించినప్పుడు చక్కగా మరి విజయవాడలో ఒక సెక్యూరిటీ పరంగా ఆ సీఏలో జాయిన్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. హల్లెలూయా. నిజమే, మనం తొందరపడకుండా ఏమంటే ఆ రోజున గుంటూరు వెళ్ళారు, వాళ్ళు ఎంతో మైండ్ వాష్ చేశారంట. నిజంగా కనుక అక్కడ ఒక 10,000 కట్టి వచ్చామంటే ఇంక మనం అక్కడ బుక్ అయిపోయినట్లే, ఇంక మళ్ళీ వెనక్కి రానివ్వరు వాళ్ళు. కాబట్టి మనం తొందరపడకుండా మనం ప్రభు పాదాల దగ్గర పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలో ఏంటో అన్నీ కూడా ఆలోచన చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఒక ఐడి కార్డుకు ఉంటుంది కదా, ఐడియా అంటే ఏం చేసిందంట, జీవితాన్ని మార్చేసింది అంటారు. కానీ లోకపు అది ఒక అడ్వెడింగ్ అది. కానీ దేవుని ఆలోచన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది, నీ బ్రతుకుని ఉన్నతంగా మారుస్తుంది. దేవుని ఆలోచన లేకుండా ఈ రోజున ఎంతోమంది ఎన్నో పోగొట్టుకుంటున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుని దగ్గర ఆలోచన చేసే సమయం లేదు. దేవుని దగ్గర ఆలోచన చేసే సమయం లేదు. దేవుని దగ్గర ఆలోచన చెయ్యమ్మా, నీ మీద దృష్టి పెడతాడు ఆయన, నీకు ఆలోచన చెప్తాడు. ప్రభు నాకు ఏమీ తెలియట్లేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఈ విషయంలో నేను ఎలా నడవాలి, ఇదిగో నా భార్యను ఎలా ప్రేమించాలి, నా భర్తను ఎలా ప్రేమించాలి, నా బిడ్డలను ఎలా పెంచుకోవాలి, ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ఏమిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఒక్కసారి ఆయన దగ్గర ఆలోచన పొందుకోవడం ప్రారంభిస్తే ఏమండి ఇంకెంతసేపు ఎవరి వైపు చూస్తావు, ఆయన వైపే చూస్తావు. ఆ రోజున ఆలోచన ఇచ్చాడు నా దేవుడు, ఈ రోజున ఏమిస్తాడు ఆలోచన అని ఒక్కసారి. అందుకనే మరి యెహోవా దయాళుడని అది అన్యులకు చెప్పిన వాక్యం కాదు. ఎవరు మనం చాలాసార్లు అది అన్యులు చెప్పిన వాక్యం అనుకుంటాం. అన్యులు చెప్పిన వాక్యం అనుకుని మనము చాలాసార్లు ఆ వాటను తీసుకోం. కానీ ఎవరికి చెప్పాడు, అది మనకే చెప్పాడు. ఏమంటే మనం కనుక ఒక్కసారి ఆయన ఆలోచన తీసుకుని మనం ప్రయత్నం చేస్తే ఇంకెప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం, ఆయన మీద ఒరిగిపోతాం. కానీ ఈ రోజునండి అలా దేవుని దగ్గర ఆలోచన చేసేవాళ్ళు లేరు, దేవుని దగ్గర కనిపెట్టేవాళ్ళు లేరు, దేవుని ఉపదేశాన్ని తీసుకునేవాళ్ళు లేరు. తర్వాత వచనంలో ఏమంటాడు, పై వచనంలోనేమో నేను నీకు ఉపదేశం చేస్తాను, నా దగ్గర కనిపెట్టు, నా దగ్గర ఆలోచన తీసుకో అంటాడు. తర్వాత వచనంలో ఏమంటాడు, బుద్ధి జ్ఞానం లేని గుర్రాల్లా ఉండొద్దు, కంచరగాడిదల్లాగా ఉండొద్దు. ఏమండి కంచరగాడిద, ఏమండి గుర్రము బుద్ధి జ్ఞానం లేకపోతేనంట ఏమండి ఇష్టం వచ్చినట్లుగా పరుగు పెడతా ఉంటారంట, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారంట. ఇక్కడ అందుకనే అంటాడు, వద్దు, అలా వద్దు, బుద్ధి లేకుండా బ్రతకొద్దు, జ్ఞానం లేకుండా బ్రతకొద్దు. ఇదిగో బుద్ధి జ్ఞానం ఏ కొట్టులో కూడా దొరకవు మీకు. ఎక్కడ దొరుకుతాయి? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి, క్రీస్తులో క్లుప్తమై ఉన్నాయి అంట, ఆయనలో క్లుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనము ఏం చేసుకుంటూ ఉండాలి, పొందుకుంటూ ఉండాలి. అయ్యా నాకు జ్ఞానం దయచేయి, నాకు బుద్ధి లేదయ్యా అనుకున్నావా? మనం తిట్టమంటే తిడతాం ఎవరినైనా, నీకు బుద్ధి ఉందా అంట. మనం తిట్టమంటే తిడతాం, కానీ అసలు నీకు బుద్ధి ఉందా అని ఎప్పుడైనా అనుకున్నావా?
ఏమండి నిజమే, మనకు బుద్ధి, ఏమండి బుద్ధిని అడగాలి దేవుణ్ణి. బైబిల్ అంటాడు, నీ ఆస్తి అంతటిని ఇచ్చి బుద్ధి సంపాదించుకో. బుద్ధి లేకపోతే చాలా ప్రమాదం. మరి కన్యకలు విడిచిపెట్టబడడానికి ఏమి లేదంట, బుద్ధి లేదు. ఇష్టం వచ్చినట్లుగా బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతికారు వాళ్ళు. ఈరోజును కూడా బుద్ధి జ్ఞానం లేకుండా కష్టాలు తెచ్చుకుంటున్నావా? బుద్ధిని కోల్పోయి, జ్ఞానం కోల్పోయి శ్రమలు తెచ్చుకుంటున్నావా? దేవుడండి మాకు ఇన్ని శ్రమలు పెట్టేశాడండి బాబోయ్ అంటారు. దేవుడు పెట్టాడా? నువ్వు తెచ్చుకున్నావా? ఏమండి దేవుడు పెట్టాడా? నువ్వు తెచ్చుకున్నావా? దేవుడు పెట్టిన దానికంటే తెచ్చుకున్నాయి ఎక్కువ ఉంటాయి. మనం తెచ్చుకున్నాయే ఎక్కువ ఉంటాయి. కాబట్టి బుద్ధిని సంపాదించుకో. ప్రభు నాకు బుద్ధి దయచేయి, జ్ఞానం దయచేయి, నేను ఎలా బ్రతకాలో నాకు జ్ఞానం దయచేయి, నేను ఎలా లోబడాలో నాకు జ్ఞానం దయచేయి, నాకు నీ ఉపదేశం దయచేయి, నీ ఆలోచన నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. అంతేగాని నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నీ దూతలను పంపేయి, నా చుట్టూ కాపుదలకి, ఇది కాదు. నాకు బుద్ధి దయచేయి నాయన, నాకు జ్ఞానం దయచేయి, చక్కగా నేను కుటుంబాన్ని కట్టుకోవాలి, నా కుటుంబం సమాజంలో మాదిరిగా ఉండాలి, నా పిల్లలు సూచనకరంగా ఉండాలి, మహత్కార్యాలుగా ఉండాలి. ఇదండి దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నావా? మరి దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకి ఎంత విలువిస్తున్నావు? దేవుని ఉపదేశానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు? మనం పరీక్షించుకుందాం. ఇక్కడ ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న తర్వాత అక్కడ ఏమండి అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిచారకులు చూస్తున్నారు, ఏం చెప్తాడా అని చూస్తున్నారు. ఆయన వంకే చూస్తున్నారు. చూస్తుంటే ఆయన అన్నాడు, అక్కడ అంట ఎన్ని బాణలు ఉన్నాయంట? 6 రాతి బాణలు. వారి శుద్ధీకరణాచార ప్రకారంగా 6 రాతి బాణలు ఉన్నాయంట. 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి, పక్కన నీళ్లు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు ఆ ఉన్నదాంతో దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు మాకు అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఉన్న దానిలో దేవుడు ఏం చేస్తాడు? ఉన్న దాంతో ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అది లేదు, ఇది లేదని ఎప్పుడు కూడా నిరాశపడద్దు. సారేపతి వెళ్ళమన్నాడు దేవుడు. ఎవరిని? ఏలియాని. ఎవరిని? ఏలియాని. సారేపతు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక జమీందారు ఉన్నాడు సారేపతిలో. ఏలియా ఆ జమీందారికి ఆజ్ఞాపించాను, అక్కడికి వెళ్ళి అన్నాడా? ఏమన్నాడు? ఒక విధవరాలు ఉంది. ఎవరున్నారంటే అక్కడ? ఒక విధవరాలు ఉంది, నేను ఆమెకు ఆజ్ఞాపించాను, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏలియా వెళ్ళిన తర్వాత ఆమె పుల్లలు ఏలుకోవడానికి వచ్చింది. ఏరుకున్న తర్వాత ఆమె వెనకాలే వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆ మంచినీళ్ళు తెచ్చే లోపలే మళ్ళీ ఏమన్నాడు? నాకు ఒక అప్పం వేసుకొస్తావమ్మా, ఇంకా మంచినీళ్ళు తాగలేదు, ఆ అప్పం వేసుకొస్తావా అంటుంటే ఏమంది? అయ్యా కొంచెం పిండే ఉందయ్యా, అది నేను నా కుమారుడు వేసుకుని తిన్న తర్వాత ఇంకా అలా పస్తులు ఉందాం అనుకుంటున్నాం. ఎందుకంటే కరువు, వర్షం లేదు. ఏ ఇంటిలో చూసినా, జమీందారు ఇంట్లో చూసినా ఏముంది? కరువు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె అంటుంది, నేను ఈ పూటతో నాకు సమాప్తం, ఈ పూటతో ఈ కొంచెమే ఉంది, ఈ పిండి, ఈ నూనె మా అబ్బాయికి నాకు వస్తుంది, మా ఇంట్లో వాళ్ళకి వస్తుంది, మేము తినేసిన తర్వాత ఇంకా అలాగా ఉండిపోదాం అనుకుంటున్నాం అంటుంటే ఆమె అన్నాడు, లేదమ్మా మొదట అప్పం నాకు వేసుకురా, మొదట అప్పం నాకు వేసుకురా, తర్వాత నీవు నీ కుమారుడు వేసుకోండి అన్నప్పుడు ఏమండి అలాగా ఎంతకాలం అంట? కరువు కాలం అయిపోయేంత వరకు కూడా ఏం తక్కువ లేదంట. పిండిలో తక్కువ లేదా, తొట్టిలో పిండి తక్కువ లేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, నీ దగ్గర ఉన్న దాంతో దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకవేళ అది లేదు, ఇది లేదు అని నిరాశపడుతున్నావేమో, అందుకని ఎప్పుడు కూడా పక్కోళ్ళని ఏమండి ఎవరెవరినో చూడకూడదు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చేసుకోకూడదు. మనకి ఏముంటే అది, ఏది ఉంటే అది మనం ప్రభు దగ్గర పెట్టుకుని, ప్రభువా సహాయం చేయి, బ్రతకటానికి సహాయం చేయి. చూడండి, విధవరాలు ఉంది ఒక ఆమె, భర్త చనిపోయాడు, దైవజనుడు భర్త చనిపోయాడు. ఏమంటే అప్పులైనవి అంట. మరి ఎందుకైనాయో? ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఇంక మిగిలింది ఎంతమంది? కొడుకులే మిగిలేరు. మంచం ఒకళ్ళు పట్టుకెళ్ళిపోయారేమో, బీరువా ఒకళ్ళు పట్టుకెళ్ళిపోయారేమో, మొత్తం అన్నీ వస్తువులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది ఇద్దరు కుమారులే. వాళ్ళు వచ్చి అంటున్నారు, అప్పు కడతావా, నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమంటావా అంటుంటే ఆమె అంటుంది, అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి చేస్తాను అంటుంది. మళ్ళీ వస్తున్నారు, ఇలా మాటకి వచ్చి అంటున్నారు, ఇదిగో ఈసారి మాత్రం నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం అన్నప్పుడు వెంటనే ఈమె ఎక్కడికి వెళ్ళిందంట? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి అంటాను, దైవజనుడా, ఇదిగో నా భర్త భక్తిగల దైవజనుడు, కానీ అప్పులైపోయామయ్యా, కాబట్టి ఇప్పుడు నా కుమారులిద్దరినీ కూడా తీసుకెళ్ళిపోతామంటున్నారు అంటుంటే ఆయన ఏమన్నాడమ్మా? నీ దగ్గర ఏముంది అమ్మ? నీ ఇంటిలో ఏముంది? ఎక్కడ? నీ ఇంటిలో ఏముంది అంటే ఏమంది? నూనె కుండ తప్ప ఏమీ లేదు. ఏముందంట? నూనె కుండ మాత్రం ఉందంట. చాలమ్మా. నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఒట్టి పాత్రలన్నీ నీ ఇంటికి తెచ్చుకో. పిల్లలు వెళ్ళారు. ఏమండి, ఇచ్చి నిండు పాత్రలు అడిగితే ఎవరెవరు ఆ టైంలో ఎవరైనా ఇస్తారా? అప్పులున్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే చాలామంది భయపడతా ఉంటారు. కానీ ఖాళీ పాత్రలు అడిగారు. ఈ ఖాళీ పాత్ర మరి ఏ మూల పాత్రలో మొత్తానికి వెతికి ఇచ్చారు. తెచ్చిన తర్వాత దైవజన్ తెచ్చామయ్యా అన్నప్పుడు ఆ బుడ్డులోంది పొయ్యండి అన్నాడు. పోసుకుంటూ ఎన్ని పాత్రలు అయితే తెచ్చారో అన్ని పాత్రలు పొయ్యిగా ఇంకా లాస్ట్ పాత్ర నిండిపోయిన తర్వాత ఏమైపోయిందట? ఆగిపోయింది. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు చెప్పినట్లుగా చేశాం అన్నప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఆ నూనెంతా అమ్మేసి అప్పులన్నీ తీర్చేయండి. ఆ తర్వాత మిగులుతుంది. ఆ మిగిలిన దాంతో మీరు ఏం చేయండి? నువ్వు నీ కుమారులు చక్కగా బ్రతకండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మన దగ్గర ఏముంటే దేవుడు దాంతో ఏం చేస్తాడమ్మా? అద్భుతం చేస్తాడు. కాబట్టి ఇది లేదు అది లేదు అని ఎప్పుడూ కూడా బాధపడొద్దు. బైబిల్ గ్రంథంలో మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా 3 రోజులంట. 3 రోజులు అయిపోయిన తర్వాత శిష్యులతో యేసుప్రభు ఏమన్నాడు? వాళ్ళకి ఆహారం పెట్టి పంపండి అంటుంటే కొంతమంది శిష్యులంట సణుక్కుంటున్నారంట. మన వెంకటేశ్వరరావు అంటున్నమాట, ఏమండి సణుక్కుంటున్నారంట. ఎప్పుడు ఈయన ఇలాగే అంటాడు. ఏమండి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం వీళ్ళందరికీ? ఎంతమంది ఉన్నారు? 5,000 మంది, స్త్రీలు పురుషులు కాక. స్త్రీలు పురుషుల్ని లెక్క పెట్టడం వల్ల కాక, స్త్రీల్ని పిల్లల్ని లెక్క పెట్టడం వల్ల కాక పురుషులు మాత్రం లెక్క పెట్టారంట. 5,000 మంది వచ్చారంట. ఇప్పుడు ఈ 5,000 మంది పిల్లలు మొత్తం 18,000 మంది పైనే ఉంటారేమో కదా. అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు భోజనం పెట్టి పంపమంటున్నాడు. ఏం చేయమంటాడు అసలు అని కొంతమంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారంట. స్టేజ్ బ్యాచ్, కొంతమంది జనాల్లోకి వెళ్ళి బ్యాచ్ ఉన్నారు. ఆంధ్రేయ, పిలుపు, వీళ్ళందరూ ఎక్కడ కనపడతారు? జనాల్లో కనపడతారు వాళ్ళు. ఏమండి జనాల్లోకి వెళ్ళి ఎతుకుతున్నారంట. ఏమున్నాయి అంటే అందులో ఒక పిల్లోడి దగ్గర ఉన్నాయంట. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఏమండి ఇప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, ఇదిగో ఏమున్నాయి అంకుల్ అంటే గబగబా మరి ఎట్టకారానికి తెచ్చారో ఎలా తెచ్చారో మొత్తానికి ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గర తెచ్చారంట. ఇదిగో అయ్యా 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఏం చేస్తా? చాలు వాటిని ఏం చేశాడంట? వాటిని ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఏది ఉంటే అదే, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత దాన్ని ఎక్కువ
చేసుకోలేదు. నీ దగ్గర కొంచెమే ఉందా, కొంచెం మీద దేవుని ఆశీర్వాదం పెడతాడండి. మా అమ్మమ్మ చనిపోయింది కదా, అమ్మమ్మ దగ్గర ఏమండి పెద్ద ఆస్తుపాస్తులు ఏముండే కాదు. ఆమె దగ్గర ఉన్నది ఏమండి లాస్ట్కి చనిపోయేటప్పుడు 40,000 అంటే క్యాష్ ఏమండి. కానీ ఆమె బతికిన బ్రతుకు చాలా జమీందారులో బ్రతికిందండి. ఏమి ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదు అనుకోలేదు ఎప్పుడు కూడా ఏమండి. కడ వరకు కూడా సమృద్ధిగా దేవుడికి ఇచ్చే విషయంలో కూడా అలాగే ఉండేది. ఏం చేసేదంటే కొత్త నోట్లు ఏదన్నా ఉంటే, కొత్త కాయిందా లేదన్నా ఉన్నాయి అనుకోండి, అవి దేవుడి కొరకు తీసేది. దేవుడు కానుక వేయడానికి తీసేది, పాత కాయంతో వేయడానికి ఒప్పుకునేది కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఆమె చేతికి డబ్బులు అందినప్పుడు అందులో కొత్త కాయంతో ఏముంది అని తీసేసి దాసేసేది, అది దేవుని సంధిలో వేసేది. నిజంగా ఆ కొంచెంలో బ్రతికి, ఆ కొంచెం జీవితంలో నిజంగా ఎంత నమ్మకంగా బ్రతికిందండి. ఎప్పుడు దేవుడికి ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉండేదంటే ఏమండి, అప్పట్లో 4 ఏళ్ళు లేవు, 200 ఏంటంటే ఈ పెన్షన్ 200 అలా ఇచ్చేవారు కదా. మొట్టమొదటిగా దేవుడు తీసేసేది 220 రూపాయలు తీసేసేది, 2000 వచ్చినప్పుడు 200 తీసేసేది. దశంభాగం అనేది ఎంత నమ్మకంగా ఉండేదంటే చాలా నమ్మకం, కొంచెంలోనే నమ్మకంగా ఉండేది. లాస్ట్ వరకు ఏ లోటు కూడా లేదండి. నిజంగా బిడ్డలు కూడా ఆ ప్రేమతో చూడడానికి, అది కూడా దేవుని కృప ఇవ్వాలి. దేవుని కృప లేకపోతే బిడ్డలు కూడా ప్రేమగా చూడలేరు. నిజంగా లాస్ట్ వరకు కూడా అలాగా ఏమంటే ఆమె జీవితంలో ఏది తక్కువ కాలేదు. ఏదో 10 ఎకరాలు లేకపోతే 100 ఎకరాలు ఉన్నట్టు వాళ్ళు ఎలాగా అయితే పోషించబడతారు అలా పోషించబడిందండి. అలా దేవుడు పోషించాడు. నిజమే, దేవుడు ఏమీ తక్కువ చేయడమ్మా. నీ దగ్గర ఉన్న దాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది దేవుని చేతిలో పెట్టుకుని, ప్రభువా ఇదే, దీన్ని నువ్వు ఆశీర్వదించు అంటే, నువ్వు ఒకవేళ 5,000 తెచ్చుకుంటున్నావా, 5,000నే 1,00,000 రూపాయలుగా చేస్తాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా నీకు 80,000 వచ్చినా ఏమండి, నీకు 80,000 తెచ్చుకున్నా ఇంకా అప్పులే, ఇంకా కొరతలే, ఇంకా దరిద్రతే. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, నీకున్నది దేవుని చేతుల్లో, ప్రభువా ఇది నేను ఎలా వాడుకోవాలి అని అది దేవుని చేతిలో పెట్టుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో ఉంటుంది. నీ ఇంటిలో ఎవరి ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి నీకున్న దాన్ని చూసుకో, నీకున్న దాన్ని దేవుని చేతిలో పెట్టుకుని దేవుని ఆశీర్వాదాన్ని అడుగు. ఇక్కడ ఏమున్నాయంట, 6 రాతి బారలు ఉన్నాయంట. ఇప్పుడు ఏమన్నాడు, వాటినంట నీళ్లతో నింపండి అన్నాడు. నిజమే, మన దగ్గర ఉన్నదాన్ని మనం ఏం చేయాలి. ఎన్నో మాట ఇది రాస్తున్నారు ఎవరైనా. మొదటి మాట ఏంటి, పిలువబడిన యేసు ప్రభుని పిలిచిన కుటుంబం. రెండవదిగా శ్రమలు కష్టాలు అనేవి కుటుంబాల్లో మరి కలిగి ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మూడవదిగా కనిపెట్టేవారిగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు కలవరపడిపోకూడదు, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉండాలి. నాలుగవదిగా ఆయన మాటకు లోబడాలి. ఐదవదిగా నీకున్నదేదో నువ్వు చూసుకోవాలి. నీ దగ్గర ఏమున్నాయి. చాలామంది అనుకుంటారు నా దగ్గర ఏముందండి, ఏమీ లేదండి బాబు. ఏమండి, మా నానమ్మ అన్యురాలు అయినా కానీ ఒక మాట అనేది, ఏమనే తెలుసా, మనిషి రెక్కల్లో పెట్టాడంటే లెక్కలేని ధనాన్ని. ఎక్కడ పెట్టాడు, రెక్కల్లో ఏం పెట్టాడు, లెక్కలేని ధనాన్ని పెట్టాడంట. నిజమే, నీ దగ్గర ఏముందో తెలుసా, కష్టపడడానికి దేవుడు ఏమిచ్చాడు, రెక్కలు ఇచ్చాడు. కాబట్టి సోమరిపోతుగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు, చీమల దగ్గరికి వెళ్ళు. అవి ఏం చేస్తాయంట, జ్ఞానాన్ని బోధిస్తాయంట. కాబట్టి బైబిల్ అంటుంది కదా, కష్టపడకుండా, పౌలు గారు ఏమన్నాడు, కష్టపడకుండా భోజనం చేయొద్దు అంటాడు. మనం ఏం చేస్తాం, 4 పూట్ల తినేస్తాం, కానీ కష్టం మాత్రం కష్టపడడానికి ఇష్టపడం. అందుకనే భయంకరమైన రోగాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి కుటుంబముగా కష్టపడాలి. దేవుడు నీ చేతికిచ్చిన పనినే కష్టపడితే దేవుడు నీకేమీ కూడా, బైబిల్ అంటాడు కదా, ఎద్దులున్న చోటంట గానుగుల్లో ఏముంటుందంట,
ధాన్యం ఉంటుందంట. ఎద్దంటే పని, కష్టపడ. నిజమే, ఎవరైతే కష్టపడి పని చేసుకుంటారో, కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గర ఏ కొరత ఉండదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అలా కష్టపడిన కుటుంబాలు మన సహవాసంలో ఉన్నారు. ఈ రోజున ఎంతో ఉన్నతంగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేని పేద స్థితిలో ఉన్నట్టు వారు కష్టపడి ఈ రోజున బిడ్డలను చదివించుకుని, బిడ్డల కుటుంబాలుగా కట్టుకుని, ఈ రోజున మన సహవాసంలో ఉన్న వాళ్ళు చాలామంది, 180 మంది దీవెనకరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, కష్టపడే మనసు, నీ కష్టపడే ఆ రెక్కలు దేవుని దగ్గర పెట్టినప్పుడు అదే నిన్ను పోషించేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ పరిచారకులతో యేసుప్రభు అన్నాడు, ఆ నీళ్లతో నింపండి అన్నాడు. ఏమన్నాడు? నీళ్లతో నింపండి అన్నాడు. చివరగా ఏంటంటే, ఏమండి, నీళ్లతో నింపమనగానే వారు ఏం చేశారు? విశ్వాసంతో నమ్మారు. నీళ్లతో ముంచిన తర్వాత విందు ప్రధాని వద్దకు తీసుకుని వెళ్ళి పోయండి అన్నాడు. ఇప్పుడు ఆ విందు ప్రధానిగా ఉన్న ఆయన ఈ ద్రాక్షరసాన్ని తాగి ఏమంటున్నాడు? ఎవరైనా మొదట మంచిది పోస్తారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? రివర్స్. అంటే ఆయన మరి 1-2 సార్లు తాగాడేమో. చూడండి, కొంతమంది పెళ్ళిళ్ళలో ఇంకా దొరికిందే అన్నట్టుగా ఇటో కంచం అటో కంచం, మొన్నాడికి వాంతులు మోషన్లు. కొంతమంది అలాగా ఎంత తినాలో తెలియదు పాపం. కానీ ఇక్కడ ఆ ద్రాక్షరసం ముందు తాగేశారు, తర్వాత అందుకనే అయిపోయిందేమో అక్కడ కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ టేస్ట్ చూసినప్పుడు ఏమంటున్నారు? అబ్బా, ఇది ఎంత మంచి మధురంగా ఉంది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే విశ్వాసం. ఏమంటే పరిచారకులు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. చివరి మాట ఏంటంటే, మనందరి జీవితంలో కూడా సంపూర్ణమైన ఆశీర్వాదం తెచ్చేది ఏంటంటే విశ్వాసము. ఏంటండి? విశ్వాసము. దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే, విశ్వాసం అంటే ఏంటంటే దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియో, ఆయన అడుగువారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. కాబట్టి మనం నమ్మాలి, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన మీద విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. నీళ్ళేంటి, ద్రాక్షరసం ఏంటి, నీళ్లు పోయమంటున్నావేంటి, ఇలాంటి పిచ్చ పనులు చెప్తున్నావేంటి అన్నారా? అనలేదు. నమ్మారు, అక్కడ విశ్వాసం ఉంచారు. నిజమే, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. మనుషులెవరిని గుడ్డిగా నమ్మొద్దు, కానీ దేవుని గుడ్డిగా నమ్ము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్ము, దేవుని మీద విశ్వాసం పెంచుకో, దేవుని మీద నమ్మకం పెంచుకో. ఆ విశ్వాసమే బైబిల్ అంటాడు కదా, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకంలో నువ్వు జయించి, లోక పరిస్థితులన్నీ కూడా జయించి, ఈ పోరాటాలన్నీ జయించి ముందుకు సాగాలంటే విశ్వాసమే. విశ్వాసం లేకపోతే అడుగు ముందుకు వేయలేవు. విశ్వాసం లేకపోతే నిన్ను పరిస్థితులు ఆపేస్తాయి. పాస్టర్ గారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు నిజంగా కనుక విశ్వాసం లేకపోతే ఆ ఆటంకాలు ఆగిపోయే పరిస్థితులు. కానీ ఆ రోజున ఏమీ లేకపోయినా నేను విశ్వాసమే నాకు కావాలి అనుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. నిజమే, నీ జీవితంలో కూడా ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. బైబిల్లో విశ్వాసం చేతంట మృతి పొందిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం తలపోటు కొరకు, జ్వరం కొరకు, కడుపులో నొప్పి కొరకు, కాళ్ళు నొప్పి కొరకు కాదు. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరైనా ఉన్నారు 11వ అధ్యాయంలో? విశ్వాసుల గురించి రాస్తాడు అక్కడ.
కానీ ఆ విశ్వాసులు ఎవరు కూడా, వారి విశ్వాసం ఎలాంటిది? వారి విశ్వాసాన్ని బట్టంట రంపాలతో కోయబడ్డారండి. వారి విశ్వాసాన్ని బట్టి కొరడాలతో కొట్టబడ్డారంట. ఈ రోజున తలపోటుకి, జ్వరానికి, కాలు నొప్పికి, కడుపు నొప్పికి మనం విశ్వాసం పరిమితం చేసేస్తాం. కానీ విశ్వాసం అనేది ఏమండి గొప్పది. అందుకనే బైబిల్లో అమూల్యమైన మీ విశ్వాసము ఈ యొక్క పరీక్షకు నిలిచినదై ఉన్నప్పుడు ప్రభు ఎదుట మెప్పును, మహిమయు, ఘనతయు పొందుటకు కారణమగుద్దంట. కాబట్టి అలాంటి అమూల్యమైన విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. శిష్యులు అంటారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరుచయ్యా. ఎప్పుడైనా అడిగావా? నా విశ్వాసాన్ని వృద్ధిపరిచయ్యా. మోషే అంట విశ్వాసమును బట్టి శ్రమలు కోరుకున్నాడంట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు విశ్వాసాన్ని బట్టి. ఏమండి, ఎవరైనా శ్రమలు కోరుకుంటారా? కష్టాలను కోరుకుంటారు? కోరుకోరు. కానీ ఆయన కోరుకున్నాడు. దేన్ని బట్టి? ప్రతిఫలముగా కలగబోయే బహుమానమును చూడగలిగాడు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. నిజమే, నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉంటే ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద దృష్టి పెడతావు. నీ దృష్టి మళ్ళీపోతుంది. విశ్వాసం నువ్వు కాపాడుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణం వరకు విశ్వాసమును కాపాడుకోవాలి. పౌలు గారు అంటాడు కదా, నా పరుగును తొదముట్టించి నా విశ్వాసమును కాపాడుకుంటేనే. నిజమే, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఈ లోకం ఒక నటన, ఈ లోకం ఒక యాత్ర. ఇది కొంతకాలమే. ఈ కొంతకాల జీవితంలో విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఇది ఒక యాత్ర. విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. విశ్వాసం అనేది నువ్వు సంపాదించుకున్నది కాదు, దేవుడు నీలో పెట్టాడు విశ్వాసం. కాబట్టి నీలో పెట్టిన విశ్వాసంలో నువ్వు కొనసాగాలి. విశ్వాసంతో నువ్వు మృతి పొందాలి. హల్లెలూయా. కాబట్టి కడ వరకు కూడా ఆ విశ్వాసంలో మనం కొనసాగుదాం. అలా మన కుటుంబాలను కట్టుకుని కుటుంబంలో గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు మీ విలువైన వాక్యము చేత మరొకసారి మా జీవితాల్ని పురుకొలిపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవునైనా మా కుటుంబంలో మీకు ఏ ప్రథమ స్థానం ఇస్తున్నామో, మిమ్మల్ని మేము ఎలాగనైనా ప్రభు సేవిస్తున్నామో మీరు మరొక్కసారి మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, గోడలకి నాయన ఒక గది కట్టి గదికి పరిమితం కాదు నాయన ప్రభువా. మొదటిగా నాయన మా జీవితంలో మీకు నాయన ప్రథమ స్థానం ఇవ్వాలని మరొక్కసారి మాట్లాడావు ప్రభువా నాయన. అవును తండ్రి, గోడ మీద వాగ్దానాలు ఉండడం వల్ల, ఒక గది కట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ప్రభువా నాయన తండ్రి. మేము తండ్రి నీ మాట చొప్పున మా కుటుంబాన్ని కట్టుకోవాలి ప్రభువా, మా జీవితాన్ని సరిచేసుకోవాలని మరొకసారి మాట్లాడారు ప్రభువా నాయన. నువ్వు కోరుకునేది ఏంటంటే ప్రభువా, ఈ నా మాట విని దాని ప్రకారం నడవండి అంటున్నావు ప్రభువా నాయన. కానీ మా జీవితాల్లో అటువంటి నాయన ప్రభువా తండ్రి కార్యాలు లేకపోవడం వల్ల కుటుంబాల్లో నెమ్మది లేదని మరొకసారి మాట్లాడావు ప్రభువా, సమాధానం లేదని మరొకసారి మాట్లాడావు ప్రభువా. దీని అంతటికీ కారణం ఏంటంటే మా జీవితం నీకు ఇష్టపూర్వకంగా లేదు ప్రభువా నాయన. నీకు నచ్చినట్లుగా మరొక్కసారి మార్చుకోవడానికి నీ వాక్యము చేత మమ్మల్ని నాయన పురుకొల్పినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ నీ మాట చొప్పున తండ్రి మా కుటుంబాల్లో ప్రభువా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభువా నా దేవుడికి నేను ఎలాగా ప్రాధాన్యనిస్తున్నానని ప్రభువా నాయన, నా దేవుడి మాట ప్రకారం నేను నడుస్తున్నానా లేదని ప్రభువా. అవును తండ్రి, మా మాటలో, మా చూపులో, మా జీవితంలో ప్రభువా నిన్ను పోలి నడవాలి ప్రభువా నాయన. అవును తండ్రి, వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వీరు నోట ఏది మంచి మాట రాదన్నట్లు కాదు ప్రభువా నాయన. అవును తండ్రి నాయన, ఇంటిలో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి ప్రభువా నాయన. తండ్రి, ప్రతి ఒక్కటి కూడా నాయన తండ్రి నీకు ఇష్టానుసారంగా జీవించినప్పుడు తండ్రి మా వ్యక్తిగత జీవితం నాయన మేము ఎక్కడికి వెళ్ళి ప్రవక్తనైనా ప్రకటించిన అవసరం లేదు ప్రభువా నాయన. మా జీవితాన్ని అన్ని జనులు నాయన పరీక్షిస్తారు, చూస్తారు ప్రభువా నాయన. వీరు దేవుడి బిడ్డలు
ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రభా నాయన, పరిశుద్ధంగా ఉంటారని ప్రభా నాయన, నీ నామానికి మహిమకరంగా వారు మాట్లాడతారు ప్రభా. అప్పుడు నువ్వు సంతోషపడతావు నాయన ప్రభా. అటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభా నాయన. అవును తండ్రి, మాలో విశ్వాసం ఉండాలి ప్రభా నాయన. తండ్రి నాయన, ఆనాడు తండ్రి ప్రభా దానియేలుని ప్రభా నాయన తండ్రి సింహాల బోన్లో వేయడానికి సిద్ధపడినప్పుడు తండ్రి ఆయన ఏమాత్రం భయపడలేదు ప్రభా నాయన తండ్రి. ఎందుకంటే ప్రభా నాయన తండ్రి దానియేలు ప్రభా నీ యందు విశ్వాసము కలిగి ఉన్నాడు ప్రభా నాయన. మేము కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా. ఈనాడు విశ్వాసం లేక ప్రభా తండ్రి నాయన ఏదైనా సమస్య వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభా దాన్ని బట్టి కృంగిపోయే పరిస్థితి ప్రభా నాయన. కానీ ప్రభా మరొకసారి నువ్వు మాట్లాడావు ప్రభా, నేను సర్వశక్తిమంతుణ్ణి అంటున్నావు ప్రభా నాయన. తండ్రి నీ మీద ఆధారపడిన ఎవరిని నువ్వు విడిచిపెట్టావు ప్రభా నాయన తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన ప్రభా. కానీ ఆ సమయాన్ని నీకు నాయన సరైన సమయం ఇవ్వక ప్రభా తండ్రి వేటి కొరకు నాయన ప్రభా ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రభా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఎందుకున్నామంటే ప్రభా నీ వాక్యం మా హృదయంలో లేదు ప్రభా. మా ఇంటిలో నీకు వాక్యం తండ్రి నీకు స్థానం లేదు ప్రభా నాయన. మా హృదయంలో నీకు స్థానం లేదు ప్రభా నాయన. మరొక్కసారి మాట్లాడావు ప్రభా తండ్రి నాయన. ఇది మొదలుకొని ప్రభా ఇప్పటి నుంచైనా ప్రభా నాయన మా హృదయంలో నీకు స్థానం ఇచ్చినట్లుగా ప్రభా తండ్రి మా జీవితాన్ని ప్రభా సాక్షార్థంగా జీవించినట్లు కృపను గ్రహించండి ప్రభా నాయన. నీ వాక్యానుసారంగా మా కుటుంబాలను కట్టుకోమని మరొకసారి మాట్లాడావు ప్రభా. తండ్రిగా కుటుంబంలో ఎలా ఉండాలో నువ్వు మాట్లాడావు ప్రభా నాయన. అవును ప్రభా నాయన, చెట్టు వేరు పరిశుద్ధమైతే ప్రభా తండ్రి చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి ప్రభా నాయన. తండ్రి పరిశుద్ధంగా ఉంటే ప్రభా, భక్తి కలిగి ఉంటే ప్రభా వారి బిడ్డలు కూడా ఆ విధంగానే ఉంటారని మరొకసారి మాట్లాడావు ప్రభా. మొదటగా తల్లిగా తండ్రిగా ప్రభా మా కుటుంబంలో ప్రభా నాయన నీ వాక్యము నాయన సంబంధించిన మాటలు మేము మాట్లాడుకోవాలి ప్రభా నాయన. లోకానుసరమైన మాటలు ప్రయోజనం లేదు. కానీ ప్రభా వాక్యం ఎత్తి నాయన మా బిడ్డలతో మాట్లాడినప్పుడు తండ్రి వారి హృదయంలో ముద్రడిపోతుంది ప్రభా నాయన. అటు రీతిగా మొదటగా తల్లిదండ్రులుగా మమ్మల్ని మేము మార్చుకుని ప్రభా మా బిడ్డల్ని మా కుటుంబాన్ని కట్టుకుని కృపను గ్రహించమని, ఈ విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపు దయచేయమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాయన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి మరి నాగా వాళ్ళ మేనల్లుడు కొరకు చందు కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నాయన మరి గడిచిన సంవత్సరాలు అన్నీ కాపాడారు. ఈ సంవత్సరం అనే దయాకిరీటం మా బిడ్డపై ధరింప చేసినందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం ఈ దినం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు కూడా నీ దయాకిరీటం మా బిడ్డపై ధరింప చేయండి ప్రభువా. మరి ఈ సంవత్సరంలో ఆ బిడ్డ మరి వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతుంటుండగా తగిన జ్ఞానంతో నడిపించండి. అలాగే ప్రభువా ఇదిగో నాయన మరి 21వ తారీఖున మరి బిడ్డల పుట్టినరోజు అని చెప్పారు నాగమానవుల ప్రభువా. 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభు రాకడమని గారు వారి యొక్క మనవరాలు ఈరోజు పుట్టినరోజు అని చెప్పారు ప్రభు. బిడ్డ విషయంలో సహాయం చేయండి. అలాగే తండ్రి మరి కొంతమంది బిడ్డలు ఇదిగో స్టూడియో లక్ష్మి గారు వాళ్ళ అత్తయ్య గారు ప్రభువా మరి పడిపోయి అయ్యా మరి భుజానికి తగిలిందని చెప్పింది నాయన. ఆ బిడ్డని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభువా, ఆరోగ్యంతో నింపండి. అలాగే మరి కొంతమంది బిడ్డలు తండ్రి మరి బిబ్జాను వాళ్ళ అక్క విషయంలో తండ్రి మరి బలహీనురాలుగా ఉందని, కడుపులో నొప్పితో బాధపడుతుందని చెప్పింది నాయన. ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. ఈ విధముగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. లక్ష్మి భర్త విషయంలో కూడా ప్రభువా నాయన ఆ బిడ్డను కూడా విశ్వాసం కలగజేసి నీ గొప్ప రక్షణలోకి నడిపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగే ఇదిగో ప్రభు కృష్ణవేణి గారు భర్త గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల ఆవేశాన్ని కూడా మీరు ముట్టండి నాయన. అలాగే చేను కొలత అని చెప్పారు. ఆ కొలత విషయంలో కూడా ప్రభు ఎటువంటి గలిబిలి లేకుండా సహాయము చేయండి. అలాగే కూడా వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని, వెత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభు. వారు చేసిన వ్యవసాయాలు ఉద్యోగ వ్యాపారాల్లో రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి కుటుంబానికి సమృద్ధి అయిన దీవెనతో నింపండి. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి దేవా. నీ వాక్యానుసారంగా కట్టబడే కుటుంబాలుగా దేవా, నిన్ను జీవితంలో ధరించే కుటుంబాలుగా తండ్రి ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు కలవరపడకుండా దానియేలు వలె ప్రభు నాయన శ్రమలో ప్రభు నిలబడటానికి అయా శక్తిని దయచేయండి దేవా. తండ్రి ఇదిగో విశ్వాసాన్ని కలిగిన కుటుంబాలుగా చేయండి దేవా నాయన. ఇదిగో ప్రభు మరి రెక్కలలో ప్రభు కష్టపడి కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కొన్న కొంచెము ప్రభు నీ ఆశీర్వాదాన్ని వారు పొందుకునే కుటుంబాలుగా మీరు దీవించమని ప్రభు. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో మీరు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ఈరోజు మరి ప్రభు సాయంకాలం ప్రభు
మరి టైలర్ సీన్ గారింటి దగ్గర సువార్త కుడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించుకుని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసమే ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడే ఇక్కడ వరకు నడిపించి ఆదరించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈరోజు జల్లి కాకినాడలో ప్రార్థన సువార్త కూడిక ఉంది. అయితే 4 గంటలకి ఆటో ఉంటుంది. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళని ఎక్కించుకో, ఒక్క ఆటో ఉంటుంది కాబట్టి ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకెళ్తాం. కాబట్టి రానట్టు వారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనం. ఒక్క నిమిషం